డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం. ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దీని మీద కీలక వ్యాఖ్యలు తీసుకోబోతున్న కె రామకృష్ణారావు గారు అసలు ఏం చేశారు, ఏం ఆదేశాలు ఇచ్చారు, ఎటువంటి కీలక ప్రకటనలు అయితే ఈయన చేశారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. దీని యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, దిస్ ఇస్ కార్తిక్. సో మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ మే 11 నుంచి తొలి దశ అయితే ప్రారంభమవుతుందని తెలుస్తుంది. సో దీని యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం. డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం, మే 11 నుంచి తొలి దశ అంటున్న కె రామకృష్ణారావు గారి మాటలు వింటుంటే దాంట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఆయన నోటి నుంచి వెల్లడించడం కూడా జరిగింది. దీని యొక్క వివరాల్లోకి మనం వెళ్తే, దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పన్నులను పగడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు, ఇతర కట్టడాల వివరాలకు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్, అన్ని శాఖ కార్యదర్శులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేశారని కూడా తెలుస్తోంది. సో దీంట్లో దేశంలోనే తొలిసారి డిజిటల్ లెక్కింపు అనే ఒక వార్త మీద ఒక కీలక వ్యాఖ్యం వీళ్ళు తీసుకొచ్చే ఒక కీలక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వివరాల్లోకి మనం వెళ్తే, ఈసారి జనగణన ప్రక్రియలో ఒక చారిత్రాత్మక మార్పు అయితే చోటు చేసుకోబోతోందని తెలుస్తోంది. దేశ చరిత్రలోనే మొదటిసారి జనాభా లెక్కలను పూర్తి స్థాయి డిజిటల్ విధానంలోనే చెప్పనున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరుగా స్మార్ట్ ఫోన్లలో వివరాలను నమోదు చేస్తారు అని కూడా తెలుస్తోంది. ఇది సమాచార సేకరణలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతుందని కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా పౌరులు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునేందుకు సెల్ ఇన్ఫర్మేషన్ పేరిట ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేనున్నారని కూడా తెలుస్తుంది. ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియ మే 11కి 15 రోజుల ముందే ప్రారంభమవుతోందని కూడా సిఎస్ రామకృష్ణారావు గారు అయితే తెలిపారు. పక్కాగా వివరాలు నమోదు చేయాలి సిఎస్. దీని యొక్క వివరాల్లోకి మనం వెళ్తే, క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సిఎస్ స్పష్టంగా ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మండలం భౌగోళిక సరిహద్దులను ఖచ్చితంగా నిర్దేశించుకోవాలని సూచించారు. మారుమూల గిరిజన తాండాలు, పట్టణాల్లోని మురికివాడలతో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క కట్టడాన్ని కూడా వదిలిపెట్టకుండా జాబితాలో చేర్చాల్సిందిగా ఆయన అయితే స్పష్టం చేశారు. ఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావడానికి గణకులు, పర్యవేక్షకులు న్యాయమైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతి హోలికేరి డేటా సేకరణ కోసం రూపొందించుకున్న మొబైల్ యాప్ పనితీరు, సమాచార భద్రతకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరి బాధ్యతలను ఆమె విశదీకరించారు. ఈ డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరగడంతో పాటు భవిష్యత్ ప్రభుత్వ పథకాలు రూపకల్పన అయితే ఖచ్చితంగా గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు, ఈ డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరగడంతో పాటు భవిష్యత్ ప్రభుత్వ పథకాలు రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు విశ్వాసంతో వ్యక్తం చేశారు అనే ఒక వార్త ఏదైతే వింటున్నామో దీంట్లో మనకి స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ఈ యొక్క జనాభా లెక్కలు అండ్ ఈ యొక్క ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క డిజిటల్ ఫార్మాట్లోకి ప్రతి ఒక్కటి నమోదు కావాల్సిందిగా కోరుకుంటున్నామంటూ సిఎస్ రామకృష్ణారావు గారు ఏదైతే పేర్కొన్నారో దాన్ని అమలుపరచడానికి మే 11 కంటే 10 రోజుల ముందు నుంచే ఆయన ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకొని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అది కూడా జూన్ 9 లోపు ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా జరిగిపోవాలని ఆయన సైడ్ నుంచి ఆయన అయితే వెల్లడించారు. ఈ యొక్క కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్క ప్రజల్ని ఆదర్శింపజేస్తున్నాయి, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా, ప్రతి ఒక్కరిని ఒక దారికి అయితే తీసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. చూశారు కదా జనగణన గురించి
కె రామకృష్ణారావు గారు తీసుకున్న కొన్ని కీలక వ్యాఖ్యల గురించి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము. సో దీని మీద తదుపరి వివరాలు అనేవి ఇంకా రాబోతున్నాయి. అండ్ ఈ రాబోయే వివరాల మీద ఎటువంటి కీలక ప్రకటనలు ఉండబోతాయి అనేది కూడా ప్రస్తుతానికి ఒక ఆలోచించాల్సిన ఒక విషయమే. కాబట్టి దీని గురించి ఇప్పటి వరకు ఇదే సమాప్తంగా మనం అనుకోవాలి. డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం, ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దీని మీద కీలక వ్యాఖ్యలు తీసుకోబోతున్న కె రామకృష్ణారావు గారు అసలు ఏం చేశారు, ఏం ఆదేశాలు ఇచ్చారు, ఎటువంటి కీలక ప్రకటనలు అయితే ఈయన చేశారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. దీని యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, దిస్ ఇస్ కార్తిక్. సో మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ మే 11 నుంచి తొలి దశ అయితే ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. సో దీని యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం. డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం, మే 11 నుంచి తొలి దశ అంటున్న కె రామకృష్ణారావు గారి మాటలు వింటుంటే దాంట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఆయన నోటి నుంచి వెల్లడించడం కూడా జరిగింది. దీని యొక్క వివరాల్లోకి మనం వెళ్తే, దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పన్నులను పగడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు, ఇతర కట్టడాల వివరాలకు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్, అన్ని శాఖ కార్యదర్శులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేశారని కూడా తెలుస్తోంది. సో దీంట్లో దేశంలోనే తొలిసారి డిజిటల్ లెక్కింపు అనే ఒక వార్త మీద ఒక కీలక వ్యాఖ్యం వీళ్ళు తీసుకొచ్చే ఒక కీలక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వివరాల్లోకి మనం వెళ్తే, ఈసారి జనగణన ప్రక్రియలో ఒక చారిత్రాత్మక మార్పు అయితే చోటు చేసుకోబోతోందని తెలుస్తోంది. దేశ చరిత్రలోనే మొదటిసారి జనాభా లెక్కలను పూర్తి స్థాయి డిజిటల్ విధానంలోనే చెప్పనున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరుగా స్మార్ట్ ఫోన్లలో వివరాలను నమోదు చేస్తారు అని కూడా తెలుస్తోంది. ఇది సమాచార సేకరణలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతుందని కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా పౌరులు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునేందుకు సెల్ ఇన్ఫర్మేషన్ పేరిట ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేనున్నారని కూడా తెలుస్తుంది. ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియ మే 11కి 15 రోజుల ముందే ప్రారంభం అవుతోందని కూడా సిఎస్ రామకృష్ణారావు గారు అయితే తెలిపారు. పక్కాగా వివరాలు నమోదు చేయాలి సిఎస్. దీని యొక్క వివరాల్లోకి మనం వెళ్తే, క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సిఎస్ స్పష్టంగా ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మండలం భౌగోళిక సరిహద్దులను ఖచ్చితంగా నిర్దేశించుకోవాలని సూచించారు. మారుమూల గిరిజన తాండాలు, పట్టణాల్లోని మురికివాడలతో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క కట్టడాన్ని కూడా వదిలిపెట్టకుండా జాబితాలో చేర్చాల్సిందిగా ఆయన అయితే స్పష్టం చేశారు. ఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావడానికి గణకులు, పర్యవేక్షకులు న్యాయమైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతి హోలికేరి డేటా సేకరణ కోసం రూపొందించుకున్న మొబైల్ యాప్ పనితీరు, సమాచార భద్రతకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరి బాధ్యతలను ఆమె విశదీకరించారు. ఈ డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరగడంతో పాటు భవిష్యత్ ప్రభుత్వ పథకాలు రూపకల్పన అయితే ఖచ్చితంగా గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు, ఈ డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరగడంతో పాటు భవిష్యత్ ప్రభుత్వ పథకాలు రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు విశ్వాసంతో వ్యక్తం చేశారు అనే ఒక వార్త ఏదైతే వింటున్నామో దీంట్లో మనకి స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ఈ యొక్క జనాభా లెక్కలు అండ్ ఈ యొక్క ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క డిజిటల్ ఫార్మాట్లోకి ప్రతి ఒక్కటి నమోదు కావాల్సిందిగా కోరుకుంటున్నామంటూ సిఎస్ రామకృష్ణారావు గారు ఏదైతే పేర్కొన్నారో దాన్ని అమలు పరచడానికి మే 11 కంటే 10 రోజుల ముందు నుంచే ఆయన ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది
డిజైన్ చేసుకొని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అది కూడా జూన్ 9 లోపు ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా జరిగిపోవాలని ఆయన సైడ్ నుంచి ఆయన అయితే వెల్లడించారు. ఈ యొక్క కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్క ప్రజల్ని ఆదర్శింపజేస్తున్నాయి, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా, ప్రతి ఒక్కరిని ఒక దారికైతే తీసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. చూశారు కదా జనగణన గురించి కె రామకృష్ణారావు గారు తీసుకున్న కొన్ని కీలక వ్యాఖ్యల గురించి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము. సో దీని మీద తదుపరి వివరాలు అనేవి ఇంకా రాబోతున్నాయి. అండ్ ఈ రాబోయే వివరాల మీద ఎటువంటి కీలక ప్రకటనలు ఉండబోతాయి అనేది కూడా ప్రస్తుతానికి ఒక ఆలోచించాల్సిన ఒక విషయమే. కాబట్టి దీని గురించి ఇప్పటి వరకు ఇదే సమాప్తంగా మనం అనుకోవాలి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.